మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ కి అయితే మనం వచ్చినామండి. సో ఈ రోజు మధ్యాహ్నం అయితే తంగలపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన ఐతం అజయ్ అనే వ్యక్తి 20 సంవత్సరాలు అయితే ఉంటాడంట. సో మద్యానికి బానిసై ఉరి వేసుకుని అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థికంగా కూడా ఏమీ బాలేదట. వాళ్ళ నాన్న కూడా ఆ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిందట. చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేక తనైతే మద్యానికి బానిస అయిపోయిండు, అంటే చెడు ధారణ పట్టిండు. చెడు కారణాల వలనైతే తనైతే ఉరి వేసుకుని అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ అజయ్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. సో చాలా బాధలో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడించలేని పరిస్థితి. సో చూడొచ్చు, వాళ్ళ అమ్మగారు అయితే చాలా దీనంగానైతే రోధిస్తున్నారు. అజయ్ వాళ్ళ కజిన్ అయితే ఉన్నాడు. అసలు ఎందువల్ల చనిపోయిండు, మరి ఊరేసుకుని చనిపోయిండు అని చెప్పేసి మనకు తెలిసింది. సో ఎందువల్ల చనిపోయిండు అని చెప్పేసి మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి మద్యానికి బానిసాయి. సో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఓన్లీ అంటే 20 ఏజ్ కి మద్యానికి బానిస అయినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమనలేరా? ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళది కూడా కొంచెం ఉంటుంది కాబట్టి మరి ఎందుకు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పలేరా? చిన్నప్పుడే ఫాదర్ చనిపోయాడు కాబట్టి చెప్పడానికి ఎవరు లేరు. ఫాదర్ లేడు, ఆర్థికంగా ఇట్లా అంతా బాగానే ఉంది. ఆర్థికంగా లేదు కాబట్టి ఇలా ఉన్నారు. అంటే తను ఒక్కడే కొడుకా? లేదు, పేరెంట్ లేడు కాబట్టి అలా ఎవరు చెప్పేటోళ్ళు లేరు కాబట్టి మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఎవరు చెప్పే వాళ్ళు లేక మాత్రమే ఓన్లీ అమ్మనేనా, ఇంకా అక్క చెల్లెలు లేరు? ఓన్లీ బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ఏం చేస్తాడు? బ్రదర్ డ్రైవర్. ఓకే, ఇద్దరు అన్నదమ్ములు. ఈయన చిన్న పెద్ద? చిన్న. సో ఇంట్లో ఎవరు చెప్పేవాళ్ళు లేకనైతే చెడు దారిన పట్టాడు. సో చూసారు కదండి, అజయ్ వాళ్ళ నాన్నగారు అయితే చిన్నప్పుడే చనిపోయిండట. వాళ్ళ అమ్మ కూడా ఉన్నది, ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే చాలా బాధ ఉంటది కదండి. ఒక కొడుకు, చిన్న కొడుకు, పైగా ఇంటి పెద్ద కొడుకు డ్రైవర్ అట. ఇది అజయ్ అనే అబ్బాయి చిన్న అబ్బాయి అట. చిన్న అబ్బాయి అనగానే గౌరవం ఉంటది. అదే గౌరవం కొద్దీ ఆయన ఏం చేసినా కూడా, చెడుదారి పట్టినా కూడా తల్లి కూడా మందలించలేదు. ఎందుకంటే కన్న తండ్రి ఆ అబ్బాయి చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు కాబట్టి, ఇక చిన్న అబ్బాయి కాబట్టి ఏమనలేకపోయింది. ఇద్దరే కొడుకులు, ఇద్దరిని గౌరవంగా పెంచుకుంది. సో ఆ అబ్బాయి చనిపోయాడు. తల్లి కూడా చాలా రోధిస్తుంది. మంచిగా చూసుకున్నాను నేను, ఇంత గౌరవంగా పెంచుకుంటే నువ్వు చనిపోయినావు బాబు అని చెప్పేసి తమ ఏడుస్తుంది. సో ఆ అబ్బాయి మొత్తం టోటల్ గా మద్యానికి బానిసైనట్టు. ఎప్పుడు చూడు మద్యమే తీసుకోవడం వల్ల మద్యానికి బానిసై చెడు దారి పట్టాడైతే అంటున్నారు. ఎక్కువ తాగేవాడు, అందువల్ల తనైతే చనిపోయాడని చెప్పేసి అయితే వాళ్ళ కజిన్ అయితే మనతో చెప్పడం అయితే జరిగింది. సో ఇదండి, ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది అయితే సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకండి అసలు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోకండి. కొంచెం ఏదైనా చెడు దారి పడితే కొంచెం కౌన్సిలింగ్ తీసుకొని కొంచెం మంచి మార్గంలో నడుద్దాము, మోటివేషన్స్ విందాము. అంతేగాని తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఉన్నది ఒకటే చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో తొందరపడి నిర్ణయాలు అనేటివి తీసుకోవద్దని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ సుమన్ టీవీ ద్వారా. సో ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్తారు, కొన్ని కుటుంబ సభ్యులు ఎంతో బాధపడతారు. మీరు ఉన్నప్పుడు వాళ్ళతో మీరు ఎలా ఉన్నారని చెప్పేసి వాళ్ళ జ్ఞాపకాలు అనేటివి వాళ్ళ దగ్గర పదిలంగా ఉంటాయి కాబట్టి అవి గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తా ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకొని కన్న వాళ్లకు కన్నీళ్లు మిగిల్చకండి. కెమెరామెన్ సతీష్ తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.